నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు లేనిపోని జనాల్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లతో జనాల్ని గుమ్మికూడి ఏదో ఆయన కోసం జనాలందరూ ప్రాణాలు ఇస్తున్నారని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సీపట్నంలో 2019 నుంచి 2024 మధ్యన బాగా నిర్మించాను అని చెప్పుకునే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటి అంటే 510 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కేవలం 10 కోట్ల రూపాయలతో మాత్రమే నిర్మించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడం, వాళ్ళకి బిల్లులు ప్రవేశపెట్టకపోవడం, వాళ్ళ మధ్యలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎక్కడ గమనిస్తే ఎవరైనా నిపుణులు కావచ్చు, ఎవరైనా దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఇది ఎందుకు నిర్మించారు, ఇక్కడ ఉన్న గదులు ఏంటి అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, షాక్ అవుతారు. ఇక్కడ చూస్తే తుప్పు పట్టినటువంటి ఇనుపు రాడ్లు, అరాకొరగా కట్టేటువంటి గోడలు తప్ప ఇది నిర్దేశించుకునే స్థాయిలో అసలు లేదు. హాస్పిటల్ అంటే ఏంటి, కాలేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్ పేషెంట్ వార్డ్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయి, ల్యాబొరేటరీలు ఉంటాయి, లైబ్రరీలు ఉంటాయి, పార్కింగ్ ఉంటుంది, అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, మార్చురీ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్లు ఉంటాయి, క్లాసెస్ అంటే తరగతి గదులు కూడా ఉంటాయి. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ రికార్డు డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషనల్ యూనిట్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడ మనకి కనబడాలి, ఆపరేషన్ థియేటర్ తో సహా. ఇక్కడ గమనించినట్లయితే దేనికి ఏదికి సంబంధించింది అనేది కూడా మనం గుర్తుపట్టలేనంత పరిస్థితిలో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఓవరాల్ గా ఇటు రెండింటి సముదాయం, హాస్పిటల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్ ప్లస్ స్టూడెంట్స్, స్టాఫ్, ఎక్విప్మెంట్, డాక్టర్స్, సెక్యూరిటీ, లేకపోతే ఇటు సీసీ కెమెరాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండి తీరాలి. కానీ ఏమీ లేవు ఇక్కడ. మీరు గమనించినట్లయితే నిశ్శబ్ద వాతావరణం ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి పాపాలు, ఆయనలో ఉన్న లోపాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క దాన్ని నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తూ వెళ్తూ ఉంటాను. ఒకసారి మీరు గమనించండి, ప్రజలకు కూడా ఇది తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి కాలేజీల్లో ఆల్మోస్ట్ పూర్తయినాయి. అందరూ కూడా అక్కడ అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, పిల్లల చదువుకు సంబంధించింది కూడా అన్ని అందుబాటులో ఉండే అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఏదో అన్ని నేనే చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకొని నేను అన్ని చూపించడం ఇప్పుడు మొదలవబోతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ ఇనుము, ఈ రాడ్లు ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ తుప్పు పట్టిపోయింది, మొత్తం కలర్ వచ్చేస్తా ఉంది. నాకు తెలిసి గట్టి కొడితే ఇనుము మొత్తం ఊడిపోయేటట్టుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు కట్టారు, దీన్ని ఎందుకు వదిలేశారు అనే పరిస్థితి అయితే ఇప్పటికీ చెక్కట్లేదు. అదే విధంగా ఈడ కూడా మధ్యలో కూడా ఎత్తు పల్లాలుగా ఉండదు, వర్షపు నీళ్లు కూడా అలా నిలబడిపోయి ఉన్నాయి. 4 ఇటుకలు వేసి, అంత ఇసుకేసి, అంత సిమెంట్ వేసి కట్టి వదిలేశారు తప్ప, అంటే ప్రజలు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ కట్టేస్తా ఉన్నాడు, దాంట్లో హాస్పిటల్ కూడా ఉంటుంది, ప్రజలు అంటే పేదవారి ఆరోగ్యం బాగుపడిపోతా ఉంది, అదే విధంగా పిల్లల చదువు కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళబోతుందని భ్రమింపజేయడానికి ఈ భవనం నిర్మించడానికి ప్రయత్నించాడు తప్ప దానికి సంబంధించినటువంటి పూర్తి నిధులను గాని పూర్తి విధులను కూడా ఆయన ప్రవేశపెట్టలేదు. గమనించినట్లయితే ఎంత పచ్చిక వెనక వైపుకి వెళ్తే అసలు పూర్తిగా కూడా నిర్మాణం కూడా ముందుకు పోలేదు. అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఏదన్నా ఒక స్ట్రక్చర్ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని చూడగానే మనకు ఒక అవగాహన వస్తుంది, ఇది ఎందుకు కట్టారు, దేనికి కట్టబోతున్నారు అని. ఇది చూస్తే దేనికి సంబంధించింది అని ఆలోచించే పరిస్థితి కూడా లేకపోవడం అనేది దారుణం. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ని, అంటే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని నిలవన ఆపేసినోడు, ప్రజాభవనాన్ని కూల్చేసిన వాడు, ప్రజావేదికని కూల్చేసిన వాడు. అదేవిధంగా టిట్కో ఇల్లు 95% అయిపోతే మరుసటిసారి ఎలక్షన్స్ లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఆ టిట్కో ఇళ్ళని పేదవారికి ఇవ్వకపోగా దాని మీద వైఎస్ఆర్సీపీ కలర్లు వేసాడు తప్ప వాటిని జనాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అలాంటి వ్యక్తి, అంటే మాస్కులు ఇవ్వలేదు అని కరోనా సమయంలో ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని నన్నే ప్రశ్నిస్తావా, నా బండారాన్నే బయట పెడతావా అని చెప్పేసి పిచ్చివాడిని చేసి నడి రోడ్డు మీద అతని ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టి అతన్ని చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కట్టున్నటువంటి మెడికల్ కాలేజీని ఫినిష్ చేస్తానుకోవడం నిజంగా హాస్యాస్పదం. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ ఏ ఒక్కటి కూడా మళ్ళీ కట్టాలన్నా కూడా శిథిల వ్యవస్థలో ఉండేటువంటి శిథిల వస్తులో ఉండేటువంటి ఈ పరిస్థితులను చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. కానీ ఇది ఎందుకు ఇలా అయింది, దీంట్లో జరిగినటువంటి లూటీ ఏంటి, దీంట్లో జరిగినటువంటి స్కామ్ ఏంది అని ప్రత్యేకంగా తెలుసుకునే కదా మొదలెట్టాలి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా దగ్గరకు తీసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ టీమును కూడా పంపించే అవకాశం ఉంది. ఇది ప్రజలు ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి.
ఇదే కాదండి, నేను మిగతా అరాకొరగా కట్టేటువంటి కొన్ని గోడలు, కొన్ని రూములు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దాదాపు 52 ఎకరాలు. ఇక్కడ చూస్తే నిర్మాణ ఇక్కడ పనులు ఎక్కడా కూడా నాకు కనబడట్లేదు. అంటే ఇందులో హాస్పిటల్ ఉండాలి, కాలేజ్ ఉండాలి, నేను చెప్పినటువంటి వార్డ్స్ ఉండాలి, ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఇక్కడ ల్యాబ్ ఉండాలి, ల్యాబొరేటరీలు అన్నీ ఉండాలి కదా. కానీ ఎక్కడ ఏది ఎందుకు ఏ వైపు నుంచి ఉందనేది కూడా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు అవగాహన కలగాలి, జగన్మోహన్ రెడ్డి ఎలా భ్రమింపజేస్తాడు అనేది కూడా తెలియాలి. కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఇక్కడికే వచ్చాడు, ఎందుకు వచ్చాడో కూడా ఆయనకే తెలియదు. ఏదో 4 మాటలు మాడేసి కావాలని వర్షంలో తడిచి లేనిపోని మనుషుల్ని పైకి పోగేసుకొని యాక్టింగ్ చేశాడే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదనేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నెక్స్ట్ అటువైపుకి మనం వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. నేను ఇప్పుడు ఇంకొక వైపు ఉన్నాను. ఏదైనా అలాంటి పరిస్థితి ఇందా చూపించినట్టే, బట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం ఎక్కడైతే పూర్తిగా చెరువు అయిపోయింది, ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మించాలనుకున్నారో ఆ భాగం ఈ వైపు అయితే పూర్తిగా నీళ్లు చేరి పాచి పట్టేసి పూర్తిగా ఎక్కడ చెరువు అయిపోయింది. ఎక్కడైతే కొన్ని ఇటుకలు ఎంత బలంగా కట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో బలం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, కానీ ఎక్కడ ఉన్నటువంటి ఇటుకలు కానీ కొన్ని రాలిపోవడం జరిగింది, పైనుండే పెచ్చులు కూడా ఊడిపోవడం జరిగింది, అక్కడక్కడ కొన్ని రేకులు ఉన్నాయి. ఏది కూడా అసంపూర్తిగా ఉంది కానీ ఏది పూర్తి అవ్వలేదన్నమాట. చెట్లు చూస్తే బీభత్సంగా ముందుకు వచ్చేసాయి. ఇక్కడ చూస్తే ఏదో అంటే పాపము ఆ టెండర్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఇవ్వడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కడుపు తలుక్కుపోతుంది. ఇక్కడ ఎంతో మంది పిల్లల భవిష్యత్తు, ఎంతో మంది ఆరోగ్యాలని నయం చేసేటువంటి కేంద్రం ఇది. దీన్ని నువ్వు ఈ విధంగా చేసావంటే కళ్ళలో నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కేంద్రంగా ప్రభుత్వ స్థలాన్ని 30 కోట్ల నుంచి 40 కోట్లు విలువ చేసే ఒక్కొక్క ఎకరా భూమిని కేవలం 33 సంవత్సరాలకి, అంటే సంవత్సరానికి 1000 రూపాయలు లెక్కన లీజుకు రాయించుకొని అదే ప్రజల డబ్బుతో అతిపెద్ద కార్యాలయాలు నిర్మించుకున్నావు. కానీ పిల్లల చదువుకు ఉపయోగపడేది, ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయినావు? ఎందుకంటే నీకు ఎవరు బాగుపడటం ఇష్టం లేదు కాబట్టి. అదే విధంగా కేవలం నీ కుటుంబ స్వార్థం కోసం, సుఖ సంతోషాల కోసం, ఆనందం కోసం, వాళ్ళకి ఇచ్చిన మాట కోసం అత్యంత ప్రాచీనమైనటువంటి ఋషికొండని బోడుగుండు కొట్టి 500 కోట్ల రూపాయలతో కేవలం 3 గదులే ఉండేటట్టు కట్టించావు. కానీ పిల్లల చదువులకి, పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎందుకు పూర్తి చేయలేదు? ఈ విషయం పక్కన పెడితే కేవలం ఎగ్గపప్పులకే 3,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టించిన నువ్వు పిల్లల చదువులకి, పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? ఎలుకలు పట్టడానికే 1,36,00,000 రూపాయలు ఖర్చు చూపించిన నువ్వు పిల్లల చదువులకి, పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. అదే విధంగా పెన్నులకి, పేపర్లకి 9,84,00,000 రూపాయలు ఖర్చు చూపించిన నువ్వు దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం నీకు భయం, అత్యంత భయపడి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని వచ్చి 12,85,00,000 రూపాయలు ప్రజల డబ్బుని ఖర్చుగా చూపించిన నువ్వు ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అవన్నీ నువ్వు తినడానికి, నువ్వు తిరగడానికి, నువ్వు తాగడానికి, నువ్వు ఉండడానికి, నువ్వు బతకడానికి, నీ లగ్జరీ లైఫ్ కి నువ్వు ఏదో రాజసంగా ఉండడానికి, నీ అంత రాజపాలన అని చెప్పుకోవడానికి చేసావు తప్ప ఈ రోజు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పక్కన కూడా మెట్లు ఉన్నాయి. పైన ఎక్కడ చూసినప్పటికీ కూడా చెక్కలు మొక్కలు అయిపోయి పెచ్చులు రాలిపోయి ఉన్నాయి తప్ప ఎక్కడెక్కడా కూడా నువ్వు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు. ఎందుకు పూర్తి చేయలేదు అంటే కేవలం పూర్తి చేస్తున్నట్టు కాదు, నేను మొదలు పెట్టాను జనాలు నమ్మించడానికి చేసావు తప్ప ఇది 100%. అందుకే నీకు 11 సీట్లు ఇచ్చాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నీకంతే. ఎక్కడ పరిస్థితులు గమనించినట్లయితే చెక్కలు చూడండి, ఆడ మొక్కలుగా పడిపోయి ఉన్నాయి. ఇది ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదు. ఎక్కడ కూడా ఇంకా గమనించినట్లయితే చిన్న చిన్న గదులు ఉన్నాయి, వాటి స్ట్రక్చర్ కానీ వాటి నిర్మాణం ఏంటి అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడ రేకులు, ఇనుప మొక్కలు, చెక్కలు, తుప్పలు తప్ప ఇక్కడ ఎటువంటి పని కూడా జరగలేదు. అంటే నేనేమంటానంటే ఈ 52 ఎకరాల్లో 610 పడకల ఆసుపత్రి ఇది నిర్మాణం కానీ పూర్తి అయి ఉంటే ఎంతో మందికి జీవనోపాధి ఉండేది, చాలా మంది ఆరోగ్యం కుదుట పడేది, చాలా మంది పిల్లలు చదువుకొని కూడా మంచి డాక్టర్లు కూడా అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది కాలేజీ ప్లస్ హాస్పిటల్ కాబట్టి. కానీ ఇది
ఎలాంటి పరిస్థితికి నోచుకోకుండా ఇలా శిథిలా వ్యవస్థలో పడిపోయి ఉంది. ఈ పరిస్థితులు ఒకసారి మీరు బాగా గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి ఈ పిల్లర్ మీద డేట్ కూడా రాసుంది. ఇక్కడ చూడండి 01/10/2023 అంటే 1వ తారీఖు అక్టోబర్ 2023. అంటే అప్పుడు వేసినటువంటి పిల్లర్ ఇది. ఆయన దిగక ముందు సంవత్సరం వేసినటువంటి పిల్లర్ ఇది. ఇంకా గమనించినట్లయితే ఏది కూడా ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ గది కావచ్చు, ఏ గోడ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ అవ్వలేదు. మరి ఫినిష్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడినట్టున్నాడు ఆ మనిషి. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం కుదుటపడ్డా, ప్రజలు బాగుపడ్డా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇది కేవలం కొద్ది % డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా కూడా మింగేసినట్టున్నాడు. అసలు ఎందుకు ఇది ఫినిష్ చేయలేదు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అలాంటి దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిన్న ప్రసంగం ఇవ్వడం, జనాలు చూసి నవ్వుకోవడం. ఇది ఎలా ఉందంటే అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి రా అని గట్టిగా అరిస్తే అదేదో ఇక్కడికి వచ్చేస్తే నేను నీకు భయపడట్లేదు అని చెప్పడానికి వచ్చాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది ఇక్కడ అద్భుతం సృష్టించింది ఏదీ లేదు. అంటే పదే పదే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ 11 సీట్లు కూడా హాజరవ్వాలని చెప్పినప్పుడు అదేదో మైండ్ లో పెట్టుకొని అక్కడికి ఎలాగో పోలేము, మళ్ళీ ప్రశ్నిస్తారు, ఎక్కడికైతే ఓన్లీ సాక్షి పత్రిక, సాక్షి సోషల్ మీడియాని పెట్టుకొని ఆ ఊరికి ఆ కాన్స్టిట్యూన్సీకి వచ్చి జస్ట్ అలా కనబడేసి వెళ్ళిపోతే నేను ఎవరికి భయపడట్లేదు అనే సిగ్నల్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఇక్కడ. అయితే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు ఉంటేనేమో తన 10 మంది శాసనసభ్యులతో ఏ రోజు హాజరవ్వలేదు. పదే పదే స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు చెప్తానే ఉన్నాడు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవడం అనేది కంపల్సరీ అని చెప్పడంతో అక్కడ భయపడ్డాడు. నిన్న కూడా నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆయన లండన్కి వెళ్ళారంట. ఆ అదును చూసుకొని ఎవరో టీంతో అదంతా పెట్టించుకొని వచ్చాడు తప్ప ఆయన నిజంగా ఉండుంటే ఈ దరిదాపులకు కూడా వచ్చే వ్యక్తి కాదు. కాబట్టి ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడ మనం గమనించినట్లయితే మరి ఏందో ఇది 2 పక్కల 2 ఉన్నాయి ఇంతవి, కేవలం ఐరన్ తో నిలిపినటువంటి ఏదో ఉంది. ఎక్కడైతే పూర్తిగా నీళ్లు నిండిపోయినాయి, పైన కూడా ఎటువంటి స్లాబ్ లేదు. ఎక్కడైతే పూర్తిగా నీళ్లు నిండిపోయి లోపల మళ్ళీ ఐరన్ ముక్కలు, చెక్క ముక్కలు ఏదేదో ఉన్నాయి. ఎక్కడైతే పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. ఇక్కడ గమనించండి, పూర్తిగా అటువైపుకు చూసినా కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోయినాయి, థర్మాకోల్ షీట్లు పడి ఉన్నాయి. అదే విధంగా గొట్టలు మిట్టలుగా ఉంది లోపల కూడా. అంటే నేను అనేది ఈ విధంగా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం వస్తుందా అనే ఉద్దేశం కూడా నాకు కలుగుతా ఉండదు. ఎంత ప్రజల సొమ్ము, ఎంత ప్రజల డబ్బు ఇది ఫినిష్ చేస్తుంటే ఎంతమందికి జీవనోపాధి ఉండేది, ఎంతమంది మంచి మంచి డాక్టర్లు అయి ఉండేవాళ్ళు, ఎంతమంది ఆరోగ్యాలు కుదుట పడి ఉండేటివి, ఎంతమందికి జీవనోపాధి వచ్చి ఉండేది. ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది 2010 నుంచి 2024 మధ్యన గొట్టల మిట్టలుగా, చెరువులుగా ఇంత బొక్కలు పడిపోయి నీళ్లు, ఆటోలు, బస్సులు, కార్లు, బైకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో అలాంటి పరిస్థితే ఇక్కడ ప్రజా డబ్బుతో కొద్దిపాటి నిర్మించినటువంటి ఈ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణంలో కూడా పెద్ద పెద్ద గుంతలు, చెరువులు నిలయమై ఉన్నాయంటే ఆశ్చర్యపోవాలి. ఇంకా మీరు ఎక్కడ చూసినట్లా కూడా ఒకే పరిస్థితి. దీంట్లో ఏం మెరుగుపడే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా తీసుకురావాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకా కూడా అన్ని వైపులా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా పనులు శూన్యం అంతే. పిల్లర్లు ఉన్నాయి, ఇదిగో చూడండి చెక్కలు ఉన్నాయి. ఆ చెక్కలు కూడా ప్రభుత్వం ఎన్ని అమ్మేసుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ డేట్లతో కూడా ఉంటాయి, ప్రతి చోట కూడా 23/1/23. ఇదంతా చూడండి ఖాళీగా ఉంది. కనీసం గోడలు గాని ఏం లేదు, అసలు పూర్తిగా చూడండి ఖాళీగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఇది పూర్తి స్థాయిలో. ఇటువైపు చూడండి ఓన్లీ పిల్లర్స్ చేస్తున్నారు, అవి తప్ప, కొన్ని చెక్కలు తప్ప, ఐరన్ రాడ్లు తప్ప మీరు ఎక్కడ గమనించినా ఈడ కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితి. ఈ నిర్మాణంలో సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఘనత చూడండి. పైన స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ కింద కూడా ఈ దీంట్లో నీళ్లు పడి ఎలా ఉన్నాయో గమనించండి. దీనికోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళ పేటీఎం వాళ్ళందరూ ఊగిపోవడం, దాన్ని విఎఫ్ఎక్స్ లో జనాల్ని సృష్టించడం తప్ప ఏముంది ఇక్కడ గమనించండి. పూర్తిగా ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నేను ఇక్కడ చూపించినట్టు మొత్తం ఉంటది. ఆ వైపు చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో, ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా చూడండి ఓన్లీ పిల్లర్లు, ఐరన్ రాడ్లు, చెక్క ముక్కలు తప్ప జస్ట్ అలా ఒక స్ట్రక్చర్ అంతే. దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి శూన్యం. ఇంకొక పైకి వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎటువంటి మార్పు గాని జగన్మోహన్ రెడ్డి వేయలేదని మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు తర్వాత ఫ్లోర్ కావాలనే చూపిస్తాను. తర్వాత ఫ్లోర్ పై నుంచి టాప్ యాంగిల్ లో చుట్టుపక్కల ఏముందో కూడా మీకు ఫైనల్ గా చూపిస్తాను రండి. మనం 2వ ఫ్లోర్కి వెళ్తా ఉన్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు P3 అన్నారు. P3 అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళకే
మీరు తీసేసుకోండి, మీరు జనాల్ని మోసం చేయండి, డబ్బులంతా దంచేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. ప్రైవేట్ అంటే సేవా సంస్థలు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎలా అయితే అక్షయ పాత్ర, ఇస్కాన్ వాళ్ళు 5 రూపాయలకే కడుపు నిండా మంచి భోజనం పెడుతున్నారో, అలానే సేవా సంస్థలు వాళ్ళు ఎవరిని డబ్బులు ఆశించరు, యాచించరు. వాళ్ళు సహృదయంతో మంచి స్థాయిలో రూపాయి ఆశించకుండా పనిచేస్తారు. కాబట్టి అలాంటి సేవా సంస్థలకు ఇస్తున్నారు తప్ప ప్రైవేటీకరణ అంటే దీన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేయట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని కేటాయించి నిర్వహణ విభాగాలు ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే అంటే పూర్తి అజమాయిషీతనం ఓన్లీ గవర్నమెంట్ కే ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రోడ్లు ఇప్పిస్తాం, ఆ రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఏమని చెప్తాం, అంత మాత్రాన ఆ రోడ్లను ప్రైవేట్ వాళ్ళు అయిపోవు. దాని మీద పూర్తి నిఘా గాని గవర్నమెంట్ గా ఉంటుంది. ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ చేసేసి జనాలు మోసం చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ ఇక్కడ గమనించండి, పూర్తిగా చెక్కలు తీసుకొచ్చి పెట్టారు. ఇవి నాకు తెలిసి భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితుల్లో కూడా లేవు. చూడండి, ఈ చెక్కలని తీసుకొచ్చి ఇలా వేశారు. గ్రౌండ్ లో ఏదుందో, ఫస్ట్ ఫ్లోర్ లో ఏదుందో, సెకండ్ ఫ్లోర్ లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా పిల్లర్లు వేశారు. ఇదిగోండి ఇలా ఉన్నాయి అంతే. జనాల్ని మోసం చేసే తత్వం ఇదే కాదండి. దాదాపు ఆయన కట్టారనుకుంటున్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి పరిస్థితి. పూర్తి పడకలు లేవు, దాంతో పాటు ఎక్విప్మెంట్ లేదు, దాంతో పాటు స్టూడెంట్స్ లేరు, దాంతో పాటు ఎలాంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొనలేదు. మనం ఇప్పుడు 2వ ఫ్లోర్ లో ఉన్నాం. 2వ ఫ్లోర్ లో అటువైపు స్లాబ్ వేయడం జరిగింది. గమనించినట్లయితే అక్కడ స్లాబ్ వేశారు. మళ్ళీ అక్కడ చెక్కలు ఉన్నాయి, ఇనుపు రాడ్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, నీళ్లు నిలవై ఉన్నాయి. అక్కడ దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకసారి ఇటువైపు చూసినప్పటికీ కూడా స్లాబ్ వేయడం జరిగింది. రెండు అటువైపు ఇటువైపు అద్దంలో చూసుకున్నట్టే. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యలో ఉంది కదా, దీనికైతే పైన స్లాబ్ కూడా లేదు. ఎలాంటి బిల్డర్ని తీసుకొని వచ్చినా కూడా ఆశ్చర్యపోతాడు దీన్ని చూస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండేవాడా అని ఆశ్చర్యపోతారు. అదేమో అటు, ఇది ఇటు, మధ్యలో ఇటు. ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఐరన్ గాని ఈ రాడ్లు గాని తుప్పు పట్టిపోయి రానున్న రోజుల్లో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫినిష్ చేద్దాం అనుకున్నా కూడా ఇందులో ఏ వస్తువు గాని, ఏ పరికరం గాని, ఏ ఇనుము గాని, ఏ ఇటుక గాని పనికొచ్చే పరిస్థితి అసలు లేదు. అయితే నేను ఇక్కడ ప్రముఖంగా ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. నువ్వు అప్పట్లో ఏ గ్రేడ్ అంటే 108 జీవో పాస్ చేసావు. ఏ గ్రేడ్ లో ఉండే ఫ్రీ సీట్లు 42.5 చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 50% చేశారు. నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ 12 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షల రూపాయలు, ఆల్ ఇండియా కోటా కింద 30 లక్షల రూపాయలు దంచాలనుకుంటే ఈ రోజు 30 లక్షల రూపాయలు ఉండే ఆల్ ఇండియా కోటాను చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన పూర్తిగా ఆలోచించి అందరికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి మొన్న అయ్యన్న పాత్రుడు గారు నిన్ను అడిగారు, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించినటువంటి ఆమోదం, ఆ పత్రం ఏదైతే ఆమోదం అనుమతి ఉన్నటువంటి పత్రం తీసుకురావయ్యా అంటే నేను ఇక్కడ పరిగెత్తుకుంటా వచ్చి ఏదో కలెక్టర్ పెట్టానంట సంతకం. కలెక్టర్కి అంటే ఎన్ఎంసీకి సంబంధం ఏముంది? ప్రైవేట్ గా కలెక్టర్ దగ్గరికి నువ్వు పెట్టించుకున్నటువంటి సంతకానికి దీనికి ఏ సంబంధం ఉంటది? అంటే ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటావు? ప్రజల్ని ఆ విధంగా మోసం చేయబట్టే కదా మన నీకు 11 ఇచ్చారు. మళ్ళీ ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇంతకన్నా ఏముంది నువ్వు చేసినటువంటి మోసం? ఏ పక్కన మెడికల్ కాలేజీలు ఫినిష్ చేసావు, ఎవరికి జీవనోపాధి కల్పించావు, ఎంతమంది స్టూడెంట్స్ ని డాక్టర్లు చేసావు, ఎంతమంది ఆరోగ్యాలని రక్షించావు, సొంత చెల్లినే కన్న తల్లినే బయటపడేసినోడివి, బాబాయినే పైకి పంపినోడివి, రక్త సంబంధాన్ని కాలదనిన నువ్వు ఈ రోజు బడుగు బలహీన ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఇలాంటి మెడికల్ కాలేజెస్ ఎందుకు పూర్తి చేస్తావని ఈ రోజు నేను కాదు ప్రజలు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అవగాహన ఉండాలి. P3 ద్వారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చెయ్యట్లేదు. స్థలాలు కేటాయించి నిర్వహణ, పూర్తి స్థాయి పర్యవేక్షణ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చూస్తూ అందరికీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఎప్పటికీ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, హంద్రీ నీవా జలాలు, అర్హులైన ఆటోలకు 15,000 కోట్ల రూపాయలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది ఎంత నిజమో ఈ మెడికల్ కాలేజీలను కూడా అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తాడు అన్నది నిజం. ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. గుడ్ బై జగన్మోహన్ రెడ్డి అంటారు చాలు. మనం మొదట ఒకటి చూపించాను, అదైతే ఇనుప రాడ్లతో అంత ఇటుకలతో ఉంది. రెండోది ఇది G+2, దీని స్ట్రక్చర్ చూపించాను నేను. పక్కనే ఇంకో భవనం ఉంది, ఇదైతే G+1 అంటే గ్రౌండ్ +1 ఉంది, దానికి స్లాబ్ కూడా లేదు. అదే ఇనుప రాడ్లు వదిలేస్తున్నారు, సేమ్ అంతే. అదైతే అటు ఇటు కాకుండా పోయింది అంతే. అది అలా ఉంది అంతే. మరి దేనికి దాన్ని చేశారు? అది ఏ విభాగానికి సంబంధించింది? కాలేజీకి సంబంధించిందా, హాస్పిటల్కి సంబంధించిందా? కిందేమో ఇది పెయింట్ డబ్బాలు ఉన్నాయి, అక్కడేమో అదే విధంగా చెక్కలు, అదే విధంగా చెట్లు ఉన్నాయి. అంటే ఏమనుకోవాలో అర్థం కావడంలే.
అది కూడా ఒకసారి మీకు డ్రోన్ విజువల్స్ కూడా చూపిస్తాను. ఒక రకంగా కనబడేది ఈ రెండే, మిగతా అయితే కొంచెం కింద పునాదులు వేసి వదిలేశారు అంతే అనాథల్లాగా. ఇవి రెండు కొంచెం, ఇది G+2, ఇది ఇదే విధంగా ఉంది, అది మాత్రం G+1 అంతే. ఇంకా పైన ఐరన్లు అట్టున్నాయి తప్ప మీరు పూర్తిగా గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూడా ముందుకు పోలేదు. కావాలంటే మీకు విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. కేవలం 1.5 సంవత్సరంలోనే ఋషికొండ మీద నీ కుటుంబ స్వార్థం కోసం, నీ సొంత సుఖాల సంతోషాల కోసం, ఆనందాల కోసం కేవలం 1.5 సంవత్సరాల్లోనే ఋషికొండ మీద ప్యాలెస్ ని నిర్మించుకున్న నువ్వు ఈ మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదు గత 5 సంవత్సరాల కాలంలో? ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నేను కాదు ప్రశ్నించేది. అంటే నీ స్వార్థం కోసం, నీ కుటుంబ ఆనందం కోసం ఎంతకైనా దిగజారిపోయి ఎలాంటి ప్రసిద్ధి చెందినటువంటి కొండలనైనా ప్రజల డబ్బునైనా కొల్లగొడతావు గాని ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని మాత్రం కాల్తోదంతామని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కూడా వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చేశావు, 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ముయించేశావు, టిట్కో ఇళ్లని పూర్తిగా ఆపేశావు. ఇక నీ గురించి, నీ మానసిక స్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నర్సీపట్నంలో ఉండేటువంటి ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిర్మాణమే. కాబట్టి ప్రజలారా, దీని మీద పూర్తి అవగాహన కావాలని నేను ఎంతో దూరం వచ్చాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.